వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరెళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా వక్ఫ్ బోర్డ్ గురించే డిస్కషన్ జరుగుతుంది. అంతేకాకుండా అది అమెండ్మెంట్ కూడా పాస్ చేస్తున్నారు. సో ఏంటి అసలు ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల ఎవరికి యూజ్ ఉంది, ఎవరికి యూజ్ లేదు, అసలు దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి ఒకసారి చెప్తారా సార్? ముందుగా మీ తెలుగు వన్ ఛానల్కి ఇప్పుడు కరెంట్ రన్నింగ్ టాపిక్ని తీసుకొని ప్రజలకి దీని గురించి పూర్తిగా తెలియజేయాలని రావటం నిజంగా మంచి సదుద్దేశం. దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పైకి మనకు ఇదేదో వక్ఫ్ బోర్డు వక్ఫ్ బిల్ అని కనిపెడుతున్నా కానీ ఇది రాజకీయంగా బీజేపీ పార్టీ మిగతా పార్టీల కంటే మేము హిందువులకు దగ్గరగా ఉన్నాము, ముస్లిమ్స్ని కంట్రోల్ చేస్తాము, లేకపోతే ముస్లిం యొక్క ప్రాపర్టీస్ ఏ ఉన్నాయో వక్ఫ్కి సంబంధించి వాటిని వాళ్ళ ఇష్ట ప్రకారం ఏ ప్రాపర్టీని ఆ ప్రాపర్టీని వక్ఫ్ అని కాకుండా ఒక ప్రొసీజర్గా డ్యూ ప్రాసెస్లో ఒక చట్టం ద్వారా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అదొక పెద్ద ఫైట్ జరుగుతుందని చెప్పేసి అందరి అభిప్రాయం. ఎందుకంటే ఇది పాస్ చేయకముందు మీరు ఎలా పాస్ చేస్తారు, మీరు పాస్ చేస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఒక ఎంపీ గారు కానీ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ చాలా గట్టిగా తీవ్రంగా ఇది చేస్తే లోక్సభలో అది పాస్ అయిపోయింది. సో ఇప్పుడు పాస్ అయిపోయిన తర్వాత నిన్న మళ్ళా కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ ఆయన ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 దాన్ని సుప్రీంకోర్టులో ఫ్రైడే నాడు ఛాలెంజ్ చేశాడు. పార్లమెంట్ నుంచి అంటే క్లియర్ అయిపోయింది, ఇలా ఆయన ఫైల్ చేశాడు. అంటే అంత రెడీగా ఉన్నారన్నమాట దీని గురించి. దాని తర్వాత ఇప్పుడు ఓవైసీ గారు కూడా ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆయన కూడా దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు మెయిన్గా వాళ్ళు క్వశ్చన్ చేసిందంటే ఈ ప్రొవిజన్స్ ఉన్నాయో ఈ ఆర్బిట్రరీ అంటే వన్ సైడెడ్గా ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా, మైనారిటీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా, మనది సెక్యులర్ కంట్రీ అయినా కూడా సెక్యులర్గా లేదు అనేది వాళ్ళ యొక్క మెయిన్ సుప్రీంకోర్టులో వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ కానీ వాళ్ళ క్లెయిమ్స్ అండ్ కంటెన్షన్స్ కానీ. కాబట్టి రిలీజియస్ అటానమీ అనేది ముస్లిమ్స్ లేకుండా చేస్తున్నారు. అంటే ఏ రిలీజియన్ అయినా కానీ అదొక అటానమీగా పనిచేసే ఒక సత్సాంప్రదాయం మన రాజ్యాంగంలో ఉన్నది. సో దీన్ని ఏం చేస్తున్నారు, మాకు రిలీజియస్ మైనారిటీస్ యొక్క హక్కులన్నీ భంగం అయిపోతున్నాయి, మా ఆస్తులన్నీ ఒక ప్రొసీజర్ ద్వారా ముస్లిమ్స్ కాని వాళ్ళను కూడా ఈ యాక్ట్ కింద కొన్ని సందర్భాల్లో అపిలేట్ అథారిటీలో కానీ ఇక్కడ పవర్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తే అది ఖచ్చితంగా అది బెనిఫిట్ హిందూస్ కానీ వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ యొక్క వాదన. అయితే సార్ ఇప్పుడు ఏవైతే ఈ ఆస్తులు అయితే ఏవైతే ఉన్నాయో వీటిని అంటే ఇప్పుడు ఈ యాక్ట్లోకి తీసుకురావడం వల్ల ముస్లిం సమాజానికి వచ్చిన నష్టం ఏంటి? తప్పకుండా ఇక్కడ ఏంటంటే వక్ఫ్ అనేది ఇంటెగ్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇస్లాం మతం ప్రకారము వక్ఫ్ అనేది అది వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన ఒక ప్రాపర్టీస్కి సంబంధించిన విషయం. అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కూడా వాళ్ళకు ఉన్నది ఇప్పుడు దాకా దానికి సంబంధించి మైనారిటీగా. ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టం అనేది ఆర్బిటరీగా ఉందా, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్కి వ్యతిరేకంగా ఉందా, లేకపోతే ఇంటెగ్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇస్లాం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వక్ఫ్ అనేది వాళ్ళకి చాలా న్యాచురల్ అనమాట. ఇప్పుడు మనం టెంపుల్స్ హిందూస్లో టెంపుల్స్ని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ సిస్టమ్. వాళ్ళకు కూడా ఇదే, వాళ్ళకి మసీదులు ఎట్లనో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇంటిగ్రల్ అనమాట. తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ మన దాకా ఉంది. అంటే ఈ చట్టం రాకముందు ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్లో ఈ వక్ఫ్ యాక్ట్ని పవర్ని వాడుకొని చాలా సందర్భాల్లో కొన్ని ఇతర ప్రాపర్టీస్ అంటే వక్ఫ్ కాని వాటిలో కూడా డిస్ప్యూట్ వచ్చి కోర్టులో ఏళ్ల తరబడి ఉండిపోవటం, దానివల్ల డెవలప్మెంట్ జరగకుండా ఉండటం అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ ప్రొవిజన్స్ వచ్చినందువల్ల కొంత స్పీడప్ అయింది. ఏది వక్ఫ్ ప్రాపర్టీ ఏది వక్ఫ్ ప్రాపర్టీ కాదని డిసైడ్ చేసేదానికి ఇప్పుడున్న దీంట్లో వాళ్ళ బెనిఫిట్ కోసమే ఇది చేశామని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు. కొంతమంది ముస్లిం మైనారిటీస్ వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు అంటే ఎంతవరకు దీన్ని మళ్ళీ పునరాలోచించి కానీ దీన్ని ఏమైనా మళ్ళీ ఏమైనా చేంజెస్ తీసుకొచ్చే ఛాన్స్? కోర్టులో ఉన్న మ్యాటర్ మీద మనం ఎక్కువ చెప్పడానికి లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఇది సదుద్దేశంతో మేము తీసుకొచ్చాము, దానికి మెయిన్ ముఖ్యంగా వచ్చేసిందంటే రాజ్యసభలో ఎవరైతే మంత్రులు కానీ వాళ్ళందరూ చెప్పినవి మనం చూస్తే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో అంటే ఏ సిస్టమ్ అయినా కూడా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో పనిచేయాలి అనే సదుద్దేశంతో మేము ఒకవేళ తీసుకొచ్చాము, దీనికి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు
అనేది వాళ్ళ వాదన. వీళ్ళు ఏమంటున్నారంటే ముస్లింలపై ఒక గురి పెట్టి, ఇందాక మనం అనుకున్నాం ఏది, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ని లేకుండా చేసుకోవటం, లేదా ఇంటెగ్రల్ పార్ట్ అయిన ముస్లిం రిలీజన్కి ఇంటెగ్రల్ పార్ట్ వక్ఫ్ అనేది, దాన్ని డ్యామేజ్ చేయడానికి తీసుకొచ్చారు. అంటే ముస్లిమ్స్ యొక్క పవర్ ఆన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాపర్టీస్. అంటే ప్రాపర్టీస్ ఉంటేనే కదా ఏదైనా కంట్రీలో ఎవరైనా ఏ రిలీజియన్ అయినా డెవలప్ అవడానికి. ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీ మీద దెబ్బ కొడితే, మా ఊళ్ళో ఒక సామెత ఉంది, ఇప్పుడు మీరు ఒంటి మీద ఎక్కడ దెబ్బ కొట్టినా అక్కడే నొప్పి వస్తుంది, అదే వాడు జోబు మీద కొడితే ఒళ్ళంతా నొప్పి వస్తుంది. అట్లా ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఈ యొక్క ఆస్పెక్ట్స్లో వచ్చిన ఈ అమెండ్మెంట్స్ ఇవన్నీ వల్ల ముస్లిం రిలీజియన్కి సంబంధించి వాళ్ళ మైనారిటీ అటానమీ అనేది దెబ్బతినేటట్టుగా ఉన్నది అనేది వాళ్ళ వాదన. ఇది మళ్ళీ ఇప్పుడు ఎగుసోకి వెళ్తుంది, అక్కడ అంటే రాజ్యసభకి వెళ్ళాలి, అక్కడ ఈ బిల్లు పాస్ కావాలి. కానీ అది జరక్క మునిపే వీళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళి, మీరు అడిగినట్టు సుప్రీంకోర్టులో ఏమవుద్దని అడుగు, ఆర్బిటరీగా చేశారా, లేదా ఓట్ ఆన్ మెజారిటీ ప్రకారం జరిగిందా, లేదా చర్చలైనా జరిగినాయా, అసలు ఏ పర్టికులర్ రూలు బేసిస్ మీద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్కి వ్యతిరేకంగా ఉంది, ఆర్బిటరీగా ఉంది, రీజనబుల్గా లేదు. ప్రతి వాళ్ళకి నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ పర్సనల్ లిబర్టీ ఆర్ లైఫ్ ఎక్సెప్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అక్కడ పర్సనల్ లిబర్టీ లేకపోతే లైఫ్ అని అంటే లైఫ్ ఇంక్లూడ్స్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆల్సో. కాబట్టి అక్కడ కొడుతున్నారు దెబ్బ. 21, 14, 19 ఆర్టికల్స్ ప్రకారం ఇది ఇర్రేషనల్గా, ఆర్బిటరీగా, అన్కాన్స్టిట్యూషనల్గా ఉందనేది వాళ్ళ యొక్క వాదన. బీజేపీ పార్టీలో ఉన్న కూడా చాలా మైనార్టీ మోర్చా సెల్స్ కూడా ఉన్నాయి, మైనార్టీ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉన్నారు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు దీన్ని ఏమంటే వ్యతిరేకించడం, వాళ్ళు ఏమంటున్నారు, ఇది మతానికి సంబంధం లేదు. ఇక్కడ మతం ఎక్కడ వచ్చింది వాళ్ళు చెప్పేది, ఇది మతానికి సంబంధం లేదు, వాళ్ళ ఉన్న కండిషన్స్ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏదైతే డిస్ప్యూట్స్ వస్తున్నాయి ప్రాపర్గా డిసైడ్ కానందువల్ల చాలా రోజులు ఆలస్యం అయిపోయి సుప్రీంకోర్టు దాకా మ్యాటర్స్ వెళ్ళి ఇలా ఉంది. కాబట్టి మేము చేంజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫంక్షనింగ్, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసమే, లేదంటే దాంట్లో పనిచేసే బోర్డులు ఉన్నాయి, ఆ బోర్డుల పనితీరు మెరుగుపరిచే లక్ష్యంగా ఇది చేస్తున్నాం అనేది వాళ్ళ వాదన. దీనివల్ల ముస్లిం సమాజంలో ఉన్న అంటే మహిళలకు కానీ వీళ్ళకి కానీ అంటే ఏమన్నా అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు బీజేపీ ప్రకారం చూసుకుంటే ఇది ఒక మంచి యాక్ట్ మేము చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుందా ఇది? తప్పకుండా. ఇప్పుడు మైనారిటీలకి ప్రొటెక్షన్ ఉండడం అనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే మెజారిటీ వాళ్ళ యొక్క డబ్బుని మైనారిటీస్ కోసం ఖర్చు పెడుతున్నారు అదర్ ఆస్పెక్ట్స్లో. అంటే ఇప్పుడు హిందూ టెంపుల్స్లో వచ్చే అమౌంట్స్ని చాలా వరకు హిందువుల టెంపుల్స్ అభివృద్ధికి కానీ లేకపోతే అక్కడ పూజారులకు కానీ సరిగ్గా రిప్రజెంట్ చేసి స్పెండ్ చేయడం లేదు. అదే క్రిస్టియన్స్కి కానీ లేకపోతే ముస్లిమ్స్కి సంబంధించి ఎక్కువ నాట్ మోర్ దాన్ ఎంటైటిల్డ్, అంటే మోర్ దాన్ ఎంటైటిల్డ్ వాళ్ళకి ఇస్తున్నారు. దాని దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ వచ్చిన ఈ ట్యాక్స్ రూపంలో లేకపోతే డొనేషన్స్ రూపంలో వచ్చిన అమౌంట్స్ని వాళ్ళు జనరల్ ఫండ్స్లోకి వేసేసి అక్కడ స్పెండ్ చేసేది కనుక మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు 10 రూపాయలు హిందూ టెంపుల్స్ నుంచి వచ్చింది, సో 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే లేదు, అక్కడ 6, 5 ఖర్చు పెడుతున్నారు. ఆ మిగతా డబ్బు ఏమైంది అని అంటే ఇక్కడ ఇప్పుడు హజ్ యాత్ర కానీ లేకపోతే ఇంకోటి అని చెప్తున్నారు. ఎన్ని గవర్నమెంట్లు తిరుపతి యాత్ర కింద లేకపోతే అయోధ్య యాత్ర కింద మరి హిందూస్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్టికల్ 14 అన్నప్పుడు అన్నీ సమానంగా ఉండాలి కదా, అది లేదనేది ఒక వాదన. సో ముస్లిం మైనారిటీ యొక్క ప్రొటెక్షన్ కోసం ఈ బోర్డుల పనితీరు మెరుగైనందువల్ల ఖచ్చితంగా పార్లమెంటు పీపుల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది అని మనం సిస్టంలో అనుకునేది. ఆ పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయింది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క విల్ ఈ వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కాదు ఇంకా సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత అక్కడ చూసే ప్రిన్సిపల్స్, అక్కడ చూసేటువంటి క్వశ్చన్స్ ఆఫ్ లా డిఫరెంట్. అక్కడ చూసేది కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా ఉందా లేదా, మెజారిటీ ఆఫ్ పీపుల్ వ్యూ యొక్క భావన కాదు. కాన్స్టిట్యూషన్కి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, అది రీజనబుల్గా ఉండాలి, ఫెయిర్ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ మైనారిటీస్ని వైలేట్ చేయకూడదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వైలేట్ చేయకూడదు, రైట్ ఆఫ్ ప్రాపర్టీని వైలేట్ చేయకూడదు. సో ముస్లిమ్స్ వాళ్ళు ఏదైతే ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ముస్లిమ్స్ లైఫ్ లేకపోతే రిలీజన్ అనుకుంటున్నారో వక్ఫ్ని, దాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాల్సారా లేదా అనేది సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది.